గమనించాలి. దేవుడు కావాలంటే పాపమును విడిచిపెట్టాలండి. పాపము కావాలంటే దేవుణ్ణి విడిచిపెట్టాలి. ఒకసారి ఆలోచన చేద్దామండి. మనకు దేవుడు కావాలి అని అంటే, దేవునిలో ఉండాలి అని అంటే, దేవుని యొక్క రాజ్యమైన పరలోక రాజ్యం మనం పొందుకోవాలంటే పాపమును విడిచిపెట్టాలి. పాపమును అసహ్యించుకోవాలి. పాపముకు దూరంగా బతకాలి. పాపపు కార్యాలను మనము అసహ్యించుకోవాలి. అలా కాదు, పాపము కావాలి అని కోరుకుంటే మనం దేవుణ్ణి విడిచిపెట్టాలండి. అవును, పాపపు కార్యాలు, పాపపు ఆలోచనలు, చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు మనం కావాలి అని కోరుకుంటే దేవుణ్ణి విడిచిపెట్టేయాల్సి ఉంటుంది. మరి దేవుణ్ణి విడిచిపెట్టేస్తే వచ్చే నష్టం ఉంటుంది కదా, గొప్ప నష్టం అండి. ఎంత నష్టం అంటే ఊహించడానికే భయం కలుగుతుంది. అంతటి నష్టాన్ని మానవుడు పొందుకుంటాడు. పాపమును విడిచిపెట్టడం వల్ల మానవుడు నష్టాన్ని కాదండి, ఆశీర్వాదాన్ని పొందుతాడు. అదే దేవుని విడిచిపెట్టడం వల్ల మానవుడు ఆశీర్వాదాన్ని కాదు కానీ నష్టాన్ని పొందుకుంటాడు. మరి ఏది మంచిదంటారు? దేవుని విడిచిపెట్టడం మంచిదంటారా, లేదా పాపమును విడిచిపెట్టడం మంచిదంటారా? దేవుని విడిచిపెట్టడం మంచిదంటారా, పాపపు కార్యాలు విడిచిపెట్టడం మంచిదంటారా? దేవుని విడిచిపెట్టడం మంచిదంటారా, పాపపు అలవాట్లు, చెడు కార్యాలు, చెడు ఆలోచనలు విడిచిపెట్టడం మంచిదంటారా? ఒకసారి ఆలోచించేద్దాం. మనమే నిర్ణయం తీసుకుందాం, మంచి నిర్ణయం తీసుకుందాం, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.